భూపాలపల్లి మున్సిపల్ ఎలక్షన్ వార్లో భాగంగా ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలు ప్రజల్లోకి వెళ్ళి తమని గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పినటువంటి పరిస్థితి. కార్నర్ మీటింగ్ల ద్వారా కావచ్చు, అదేవిధంగా మరోవైపు బీఆర్ఎస్ నుంచి బస్తీబాట కావచ్చు, ఇట్లా మొత్తానికైతే భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఒక ఎన్నికల రంగాన్ని తలపించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఎలక్షన్స్కి సంబంధించి పీక్ స్టేజ్కి చేరుకుంది. మరికొన్ని గంటల్లో మైక్స్ అన్ని కూడా మూగబోయేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కి సంబంధించి అసలు ఎందుకు ఓటేయాలి ఓటర్లు అనేది వారి మాటలోనే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలకు సంబంధించి అసలు బీఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలి అని చెప్తే ఏం చెప్తారు సార్? భూపాలపల్లి ప్రజలందరికీ మీ ద్వారా విజ్ఞప్తి. భూపాలపల్లి సమగ్ర అభివృద్ధిని చేసింది మేము. భూపాలపల్లిలో ప్రజల కళ్ళ ముందు కనబడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తూ పెట్టినాం. ఈరోజు సైడ్ డ్రైన్లు కట్టినా, సీసీ రోడ్డు వేసినా, భూపాలపల్లి యొక్క ప్రజలకు అవసరాలైనటువంటి ఆరోగ్యం విషయంలో ఒక హాస్పిటల్ తెచ్చినా, ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినా, రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ఒక బస్ డిపో తెచ్చినా, విద్యార్థులు చదువుకోవడానికి ఒక డిగ్రీ కాలేజ్ తెచ్చినా, ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కట్టినా, ఎస్పీ ఆఫీస్ కట్టినాం. అదేవిధంగా భూపాలపల్లి ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో తాగునీటి సమస్యను తీర్చినాం. ఏ అవసరం లేకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం లేకుండా అతి తక్కువ సమయంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఒక చిన్న గ్రామ పంచాయతీని ఈరోజు జిల్లా స్థాయికి తీసుకురావడం జరిగింది. జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఒక సెంటర్ పాయింట్గా ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి భూపాలపల్లి మున్సిపాలిటీ గెలవడం ద్వారా రేపు ఇంకింత అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి, స్వయం పాలన చేసుకోవడానికి సహకారం ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న తప్ప ప్రజలకు ఏమి చేయలే, మాటలు తప్ప ప్రజలకు ఏమి ఒరగలే, ఎన్నికల హామీ ఏది కూడా అమలు కాలే, 2000 పెన్షన్ 4000 ఇస్తానని ప్రజలకు భ్రమ కల్పించి ఇప్పటిదాకా అడుగులు ముందబడలే. అదేవిధంగా వృద్ధులకు వితంతువులకు ఎవరికి రాలే. అదేవిధంగా 2000 పెన్షన్ 4000 కాలే. అదేవిధంగా మహాలక్ష్మి కింద ఆడబిడ్డలకు ఇస్తాను 2500 రాలే. పెళ్లి చేస్తే కళ్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం రాలే. చదువుకునే విద్యార్థులకు స్కూటీలు రాలే. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రాలే. ఆడపిల్లలకు ఇంకా చాలా చేస్తానని ఏమి చేయలే. ఉదాహరణకు కేసీఆర్ ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్టు రాలే. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు ఏమి రాలే, ప్రజలకు ఏమి జరగలే. కనీసం ఇప్పుడు రోజు భూపాలపల్లి పట్టణంలో ఉన్న ఈరోజు చుట్టుపక్కల ఉండేటువంటి కాసింపల్లె, జంగేడు, వేషాలపల్లె, పుల్లురామపల్లె ప్రజలు వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నారు. అక్కడ రైతు బంధు వచ్చేది, రైతు బంధు కూడా సక్రమంలో రావడం లేదు. ఈరోజు రైతులకు రావాల్సినటువంటి ఎలాంటి సహకారాలు అందడం లేదు. కాబట్టి ఏమి ఇయ్యనటువంటి ప్రభుత్వానికి ఓటేయడం కంటే గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ పునర్నిర్మాణం చేపట్టి, తెలంగాణ ప్రజలకు కావాల్సిన కరెంటు, తెలంగాణ ప్రజలకు కావాల్సిన సాగునీరు, తాగునీరు ఇచ్చి తెలంగాణ ముఖ చిత్రాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకుపోయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం ముందుకు తీసుకెళ్తేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ముఖ్యంగా సింగరేణి కార్మికులు అత్యధికంగా ఉండే ఈ ప్రాంతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సింగరేణి కార్మికులకు ఆనాడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అడ్డుకునే పరిస్థితిన ఈరోజు మెడికల్ ఇన్వాలిడేషన్ పేరేదా 20,000 మంది వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక మెడికల్ బోర్డు లేవు. ఆ బోర్డుకు పోయినా మొత్తం కూడా మళ్ళీ నువ్వు ఉద్యోగం చేయాలని తిరిగి పంపిస్తున్నారు. కాబట్టి ఈరోజు సింగరేణి కార్మికులకు గతంలో అనేక ఫెసిలిటీస్ వచ్చినాయి. తెలంగాణ ఇంక్రిమెంట్ వచ్చింది, లాభాల బాట పెరిగింది. దానితో పాటుగా ఈరోజు మంచి క్వార్టర్స్ కట్టించినాం. వాళ్ళందరినీ కూడా గౌరవంగా చేసినాం. కార్మికులు అసంతృప్తి, రైతులు అసంతృప్తి, ఆడబిడ్డలు అసంతృప్తి, అందరూ అసంతృప్తి పడుతూ అధికార పార్టీకి ఓటేయకండి, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. తద్వారా రాబోయే ఉన్న సమయమైనా ఈ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎన్నికల హామీలు ఇవ్వడం కొరకు ప్రయత్నం అన్న చేస్తుంది. ఒకవేళ ఇవ్వకపోతే మీరిచ్చే శక్తితో ప్రభుత్వం మెడలు వంచి ఎన్నికల హామీలు అమలు చేసేదాకా మా పోరాటాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా మరొకసారి కోరుకుంటూ, కారు గుర్తు మీద ఓటు వేయండి. కారు గుర్తు అభ్యర్థులను 30 వార్డులో గెలిపించి భూపాలపల్లి మున్సిపాలిటీ మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎరడానికి ప్రజలందరూ కూడా సహకరించమని మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. అందరినీ విజ్ఞప్పించుకుంటాం. తప్పకుండా సహకరిస్తారని ఆశిస్తున్నాం. అనేక హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్తా ఉన్నారు. కుగ్రామంగా ఉన్నటువంటి భూపాలపల్లి స్వరూపాన్ని మార్చింది బీఆర్ఎస్. ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని కూడా చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాబోయేటటువంటి ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చేలా ఒక ప్రతిపక్ష పార్టీగా తమకు మరొకసారి ఇక్కడ అవకాశం ఇస్తే గనక ప్రభుత్వం మెడలు వంచి ఆ హామీలను నెరవేర్చేలా తమ పోరాటం నిరంతరంగా కొనసాగుతుంది అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆయా ప్రధాన పార్టీలు సై అంటే సై అన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ప్రచారాలతో కావచ్చు, కార్నర్ మీటింగ్లతో కావచ్చు, ప్రజల్లోకి వెళ్తూ తమని గెలిపిస్తే ఏమేమి చేస్తామో హామీలు ఇచ్చినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ నుంచి
సంబంధించి ఇప్పటికే జరిగినటువంటి అభివృద్ధి గురించి వివరిస్తూ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రజలకు వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఉన్నారు. సో ఇప్పటికే మనం చూసినట్లయితే కనుక ప్రచారానికి సంబంధించి మరికొద్ది గంటల్లో మైకులన్నీ కూడా మూగబోయేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు చివరిసారిగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకే ఎందుకు ఓటేసి గెలిపించాలి అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మాకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని 26 నెలలు పూర్తయిన సందర్భంలో ఈరోజు 26 నెలలు కూడా అనునిత్యం రోజుకు 18 గంటలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, మేము నిజాయితీగా అవినీతికి తావు లేకుండా పనిచేస్తున్నాం. ఈరోజు అవినీతి చేసిన వాళ్ళు, దోపిడీ చేసిన వాళ్ళు, వీళ్ళంతా కూడా అధికారం ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకొని వారు, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ సొంత వ్యాపారాలు పెంచుకునే వాళ్ళు, కేసీఆర్ నుంచి మొదలు పెడితే వాళ్ళ కొడుకు, చెల్లెలు, వాళ్ళ పంచాయతీ కూడా మరి కవిత బయటపడి చెప్పినటువంటి సందర్భాలే కోకొల్లలు ఉన్నాయి. అవి ప్రజలకు తెలుసు. కనుక నేడు ఈరోజు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వారు చేసినటువంటి పరిస్థితి, ఉద్యమం 1200 మంది బిడ్డలు చనిపోయినప్పుడు కేటీఆర్, కవిత విదేశాల్లో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మంత్రులు చేపట్టి ఈరోజు అసహనంగా ఒక ముఖ్యమంత్రి మీద అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నేను ఈరోజు నోటిఫికేషన్ కంటే ముందు ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి అనేక మంది మంత్రులను, ఒక 5గురిని తీసుకొచ్చా, పునాదిరాలు వేశా. ఇప్పుడు మనం నిల్చున్నటువంటి జాగా కానీ 6వ వార్డు, 5వ వార్డు, 7వ వార్డు, 26వ వార్డుకు ఈ యొక్క అడవి ప్రాంతం ఉంది. అడవి జంతువులు వచ్చి అదేవిధంగా రాత్రిపూట భయభ్రాంతులకు గురై పాములు తేలొచ్చే పరిస్థితి ఉంది. మాకు ప్రొటెక్షన్ వాళ్ళు కావాలంటే ముఖ్యమంత్రి గారితో ఫోన్లో మాట్లాడితే 13.5 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు ఇచ్చారు. మరోసారి 50 కోట్లు ఇచ్చారు. మళ్ళీ నీటి ట్యాంకుల కొరకు కూడా 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ ఈ వార్డులో ఉన్నటువంటి పక్కన 87 కోట్ల రూపాయలతో కోర్టు భవనం కూడా కడుతున్నాం. అదేవిధంగా ఒక ఏటీసీ భవనం కూడా 53 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను కూడా తీసుకొచ్చాం. ఒక కొత్త నర్సింగ్ కాలేజీని కూడా తీసుకొచ్చాం. అదే రకంగా ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి మహారాష్ట్ర బ్రిడ్జి పడటంతో అనేక మంది, వందలాది మంది యాక్సిడెంట్లు అయి ప్రాణాలు పోతున్నాయి, పిట్టర్లాగా గాలిలో కలుస్తున్నారు. ఆ యొక్క బైపాస్ రోడ్డును కూడా ముఖ్యమంత్రి గారిని గడ్కరీ దగ్గరికి తీసుకుపోయి 500 కోట్ల రూపాయలు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కొరకు కూడా టెండర్ కూడా పిలిపించాం. 4 లైన్ల రోడ్డు కూడా గుడపాడు వరకు మంజూరీ చేయించడం జరిగింది. ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో కూడా 203 పోస్టులను మరి టెక్నీషియన్స్తో పాటు డాక్టర్లను తీసుకొచ్చాం, వెంటిలేటర్లు పెట్టాం, అదేవిధంగా సిటీ స్కానింగ్ మిషన్ పెట్టాం. రేపు 50-60 రోజుల్లో ఒక ఎంఆర్ఐ మిషన్ని కూడా 12 కోట్ల రూపాయలతో పెట్టబోతున్నాం. 14 కోట్ల రూపాయలతో 4th ఫ్లోర్ కట్టి లిఫ్ట్ పెట్టి 100 బెడ్ల హాస్పిటల్ను 200 బెడ్గా అభివృద్ధి చేస్తున్నాం. సింగరేణి హాస్పిటల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్ల డాక్టర్లు ఉండే విధంగా, ఇక్కడిని చికిత్స జరిగే విధంగా కూడా కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గైనిక్ డాక్టర్లను కూడా మనము ఆడ చేసి ఈ ప్రాంతంలో ఉన్న సింగరేణి కార్మికుల కానీ ప్రాంత ప్రజలకు కానీ వైద్యం అందే విధంగా మరి ప్రారంభించబోతున్నాం. ఒక సిటీ స్కానింగ్ మిషన్ కూడా సింగరేణి హాస్పిటల్లో పెట్టాం. నిరుద్యోగ యువతకు కూడా 70,000 ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది. నేను కూడా జాబ్ మేళ పెట్టి 100 కంపెనీలను పిలిపించి 15,000 నుంచి 2,700 వరకు ఒక ఉద్యోగ 1,00,000 రూపాయల వరకు 2,700 మందికి ఉద్యోగాలు ఇప్పించాను. మిగతా 7,000 మందికి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ టాస్క్ ద్వారా సింగరేణి ద్వారా ప్రారంభించి వాళ్లకు నైపుణ్యత కల్పించి ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళకు కూడా ఉద్యోగాలు పొందే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ప్రారంభించాం. అదేవిధంగా భూపాలపల్లిలో అంబేద్కర్ కళాక్షేత్రానికి 9 కోట్ల రూపాయలు, స్టేడియంకు 4 కోట్ల రూపాయలు, అదేవిధంగా అంబేద్కర్, హనుమాను, రాజీవ్ నగర్, మంజూ నగర్, మరి జయశంకర్, ఫైన్ క్లేన్ జంక్షన్లకు కూడా ఈరోజు అభివృద్ధి చేస్తూ షాపింగ్ కాంప్లెక్స్లకు కూడా నిధులు తేవడం జరిగింది. పార్కుల అభివృద్ధి కానీ మౌలిక సదుపాయాల కొరకు సీసీ రోడ్లు, డ్రైనేజీల కొరకు కూడా 20 కోట్ల రూపాయలు తెచ్చాం. ఈ అభివృద్ధులు చేస్తుంటే మేము స్టోన్లు వేస్తుంటే ఉత్తుత్త రాళ్ళని, ఉత్తుత్త బండలని దుష్ప్రచారం చేయడం అంటే ఒక క్యాబినెట్ మంత్రులుగా ముఖ్యమంత్రి జీవో ఇచ్చినటువంటి వాటిని
ఉతుత బండలని చెప్పడం సిగ్గుసేటైన విషయం. అదేవిధంగా ఈరోజు జయశంకర్ జిల్లా మీద కూడా దుష్ప్రచారం. ఈరోజు జయశంకర్ జిల్లా ఇచ్చిండు, ఎవడు తీసేస్తామన్నారు? నీకు నువ్వే కథలు అల్లుకొని ఈ జిల్లు ఉండాలంటే కారు కోటేయాలి, ఈ జిల్లా తీసివేస్తామన్నాడు. నిన్న క్లియర్గా ముఖ్యమంత్రి గారే మాకు జిల్లాల మీద తీసేసే ఆలోచన లేదు, అయినా అలాంటి ఆలోచన వచ్చినా జయశంకర్ మీ పేరు మీద నిర్మాణమైనటువంటి జిల్లా 600 ఓట్లతో ఉన్నటువంటి కూకు గ్రామం 60,000 ఓట్లకు పెరిగి 1,00,000 పాపులేషన్తో కలిగినటువంటి ఈ జిల్లాను ఇంకా అభివృద్ధి చేస్తాం తప్ప దాని ఆలోచన కూడా లేదనేది స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని ఇలా కేటీఆర్ చెప్తున్నాడు. వాళ్ళ ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు 16,500 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే 8 లక్షల కోట్ల అప్పు చేసి మేడిగడ్డ సుందిల్ల అన్నారం ప్రాజెక్టులు కట్టి ఇంజనీర్లు గాడగట్టాయా 30,000తో అయిపోద్దంటే నువ్వు ఇంకా పక్కకు తీసుకుపోయి మరి కాళేశ్వరం మేడిగడ్డ సుందిల్ల అన్నారం కట్టి 1,37,000 కోట్లు దిగమింగి దోసుకొని అవినీతి చేసి నీ చుట్టాలంతా కూడా పదవులు పంచుకొని ఈరోజు మీ కుటుంబంలో కొట్లాడుకునే కథ పరిస్థితి ప్రజలు గమనిస్తున్నారు. కనుక నేను ఒకటే కోరుతున్నాం, అధికార పార్టీలో శాసనసభ్యునిగా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న నిండు సభలో చెప్పారు, ఈ మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని 25 మందిని, సిపిఐ అభ్యర్థుల్ని 4 అదేవిధంగా సిపిఎం అభ్యర్థి 1 30 అభ్యర్థులను గెలిపించండి. గండ్ర సత్యన్న నా దగ్గరికి ఇంట్లోకి వచ్చి మరి చెయ్యి గుంజి సంతకం పెట్టించుకొని మంజూరు తెచ్చే శక్తి ఉన్నదని నిన్న ప్రకటన చేయడం జరిగింది. కనుక ఈ విషయాలలో అభివృద్ధి విషయంలో ఇక్కడ నల్లపోచమ్మ గుడి కానీ, రేపు ఊరపోచమ్మ గుడి కానీ, వేల్పులమ్మ గుడి కానీ, అదేవిధంగా దీనికి 20 సంవత్సరాల నుంచి కరెంట్ వేయకపోతే 4 పోల్ వేసి కరెంట్ ఎగ్గించాను. 5వ వార్డుకు కూడా కరెంట్ ఎగ్గించాను. 20వ వార్డుకు కూడా 10 పోల్లు. అసలు ఊరుకే మొదటి ఊరు ఏదైతే శాంతినగర్, ఆ శాంతినగర్కే కరెంటు లేకపోతే కరెంట్ వేయించి 10 పోల్లు వేసి బోరేసి మోటార్ వేసి రోడ్ వేసాం. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంటే ఈరోజు వాస్తవంగా మేము ఈరోజు అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధిని చూసి ఓర్వలేక అబద్ధాలు ఆడి అబద్ధాల పునాదుల మీద బతికి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనేటువంటి ఒక దుర్మార్గం ఆలోచన ఉంది. గతంలో ఉన్న బీఆర్ఎస్ మున్సిపాలిటీ ఉన్నది, ఒక కోతులను అరికట్టలేకపోయారు, కుక్కలను అరికట్టలేకపోయారు, మౌలిక సదుపాయాలు లేవు, చెత్తా చెదారం అక్కడనే ఉన్నది, కొన్ని వాడలకు కరెంట్ ఇప్పించలేకపోయారు. మేము అధికార మున్సిపాలిటీ ప్రజలకు ఒకటే కోరుతున్నాం, అధికార పార్టీగా శాసనసభ్యునిగా ప్రభుత్వం ఉంది. ఈరోజు పనులు జరగాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, సిపిఐ సిపిఎం అభ్యర్థులను గెలిపించి ఈ మున్సిపాలిటీ అభివృద్ధిలో మరి సింగరేణి కార్మికులు, జెన్కో, విద్య, వైద్య, ఆర్టీసీ కార్మికులు, అదేవిధంగా వ్యాపారస్తులు, రైతాంగం, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, అన్ని వర్గాల ప్రజలు కూడా మీరు బీద బిక్కి అందరూ కూడా ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో 1 నుంచి 30 వార్డులలో మరి అభ్యర్థులను గెలిపించి చేతు గుర్తు మీద ఓట్లు వేసి, అదేవిధంగా కంకి కొడవల మీద ఓటు వేసి, సూత్తే కొడవలి నక్షత్రం మీద ఓటేసి గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కాండని విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇది రైట్. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు జిల్లా తరలింపు విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైతే శిలాఫలకాలకు సంబంధించి కావచ్చు దుష్ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెప్తున్నారు. ఏదైతే భూపాలపల్లికి సంబంధించినటువంటి సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, అదేవిధంగా స్వయంగా సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే పనులకు సంబంధించి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రత్యేక చొరవతో పనులు చేయించుకునేటటువంటి ఆ చొరవ ఉందని చెప్పినటువంటి నేపథ్యంలో భూపాలపల్లికి సంబంధించినటువంటి అభివృద్ధి పరంగా జరగాలంటే కనుక, పనులు జరగాలంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో సమీర్, ఆర్బీ న్యూస్.